చెప్పారు ప్రొఫెసర్స్ అందరూ కూడా. అందులో మొదటిది నా ఋగ్వేద వినీతస్థ నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుష సత్యమేవ ప్రవాచకం అన్నారు రాములు వారు. ఆంజనేయ స్వామి వారు వచ్చి మాట్లాడితే లక్ష్మణ స్వామితో, నాయన ఋగ్వేదము యజుర్వేదము సామవేదం 3 వేదాలు నిష్ణాతులైతేనే కానీ ఇలా మాట్లాడలేరయ్యా. ఆయన మాట్లాడిన దాంట్లో ఎక్కడ అపశబ్దాలు లేవు, వ్యాకరణ దోషాలు లేవు, ఎక్కడ మరీ ఎక్కువగా చెప్పలేదు, మరీ తక్కువగా చెప్పలేదు, ఎంత అవసరమో అంతే చెప్పారు, స్పష్టంగా చెప్పారు, మధ్యమ స్వరంలో చెప్పారు అని. అంటే మన కమ్యూనికేషన్లో మేమేం చెప్తామంటే ఆడియన్స్ చూసుకోమంటాం, వాల్యూమ్ మాడ్యులేషన్ అంటాం, ప్రజెంటేషన్ అంటాం. ఇవన్నీ ఇందులో ఉన్నవే. ఇక్కడి నుంచి మనం కాపీ పుట్టినవే చెప్పి వాచం హృదయహారిణి అన్నారు. ఆంజనేయ స్వామి వారి మాట ఎలా ఉందంటే హృదయాన్ని హరించేస్తుంది అన్నారు. కత్తి పట్టుకొని శత్రువు వస్తే ఆ కత్తి పడేస్తారు ఆంజనేయ స్వామి వారి మాట విని అని. తర్వాత ఇంకేమన్నారంటే ఇటువంటి మంత్రి ఏ ప్రభువు ఉన్నాడో ఆ ప్రభువు ధన్యుడయ్యా అన్నారు. ఆ ప్రభువు విజయం తప్పదయ్యా అన్నారు. అంటే సుగ్రీవుడు విజయం లభిస్తుందని అప్పుడే రాములు వారు నిర్ణయం చేసుకున్నారు. అది ఆంజనేయ స్వామి వారి నుంచి మనం నేర్చుకోవడం. ఇవాళ కమ్యూనికేషన్ స్కిల్స్లో మనం చెప్పే ఇవే విషయాలు చెప్తాం. నేను చెప్పేది అది మనం ఇక్కడి నుంచి ఆంజనేయ స్వామి వారి నుంచి నేర్చుకోవాలి అని మొదటిది. తరువాత ఆంజనేయ స్వామి వారు రాముల వారిని కలవడము, లక్ష్మణ స్వామితో వారితో మాట్లాడడం, రాముల వారు సుగ్రీవుడి యొక్క ఆశ్రయాన్ని కోరుతున్నారు అని లక్ష్మణ స్వామి వారు చెప్పడం, మీరు తీసుకువెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అగ్నిసాక్షిగా మైత్రి అయింది వారిద్దరికీ కూడా. నిన్న మనం అయోధ్యకాండలో పతివ్రత ధర్మాలు, రాజధర్మాలు, మృత్యు ధర్మాలు, మంత్రి ధర్మాలు అవన్నీ చెప్పుకున్నాం. పుత్రధర్మం, శిష్య ధర్మం అని చెప్పుకున్నాం. మన క్రిస్టియన్ కాండలో మిత్రధర్మం గురించి విశేషంగా చెప్పారు రాములు వారు. దేహత్యాగో ధనత్యాగో, దేహాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడాలి, తనువుని త్యాగం చేయాలి, ధనాన్ని త్యాగం చేయాలి, ఇవన్నీ చేస్తేనే మిత్రత్వం అయ్యా అని చెప్పారు. తరువాత అగ్నిసాక్షిగా మైత్రైంది సుగ్రీవుడికి రాముల వారికి. తర్వాత కాదంతా మనకు తెలిసినటువంటిదే. ఇంకొక మరొక ముఖ్యమైన విషయం, నేను చేసే ప్రయత్నం ఇప్పట్లో గత కొన్ని సంవత్సరాలు ఏంటంటే యువతని ఎక్కువగా ప్రభావితం చేయాలి. యువతకి రామాయణం గురించి చెప్పాలి. వాళ్ళకి ముట్టు వస్తుంది, మోసం వస్తుంది అని అంటే వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే ఇవాళ వివేకానంద కూడా చెప్తాడు, ఆకలితో ఉన్నవాడికి మతం గురించి బోధించడని చెప్పాడు. ముందు వాడికి ఆకలి తీర్చు, తర్వాత మతం గురించి చెప్పాడు. డోంట్ టీచ్ రిలిజన్ టు ఎన్ హంగ్రీ పర్సన్ అని చెప్పాడు వివేకానంద.